Good afternoon to one and all. I am dealing with the course of Power Plant Engineering. Today's topic is nuclear reactor. Outline of my presentation is components of nuclear reactor and pressurized nuclear reactor. Components of nuclear reactor. A nuclear reactor is an apparatus in which heat is produced due to the nuclear fission chain reaction. సో న్యూక్లియర్ రియాక్టర్ మనకి ఒక apparatus అండి. సో ఈ apparatus లో మనం హీట్ అనేది ప్రొడ్యూస్ చేస్తామండి. సో హీట్ ప్రొడ్యూస్ చేయాలి అంటే మనకి న్యూక్లియర్ ఫ్యూయల్ అనేది మనకి రియాక్షన్ అవ్వాలి. సో రియాక్షన్స్లో మనకి న్యూక్లియర్ ఫిషన్ చైన్ రియాక్షన్ వల్ల మనకి హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుందండి. సో ఆ ప్రొడ్యూస్ అవుతున్న న్యూక్లియర్ రియాక్టర్లో హీట్ని మనం ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకోవడం కోసం యూస్ చేస్తామండి. సో కాంపోనెంట్స్ ఆర్ న్యూక్లియర్ ఫ్యూయల్, మోడరేటర్, కంట్రోల్ రాడ్స్, రిఫ్లెక్టర్, reactor vessels, biological shielding, and coolants. Okay, these are the different components of a nuclear reactor. ఒక్కొక్క కాంపోనెంట్ గురించి బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ చూస్తామండి. ఓకే, న్యూక్లియర్ రియాక్టర్ అండి. సో దిస్ ఈస్ ద న్యూక్లియర్ రియాక్టర్ అండి. సో రియాక్టర్లో ఫస్ట్ మనం ఫ్యూయల్ అనేది సెండ్ చేసుకోవాలి కదండి. సో దానికోసం ఫ్యూయల్ రాడ్స్ యూస్ చేస్తామండి. ఓకే, నెక్స్ట్ మోడరేటర్, దిస్ ఈస్ ద రిఫ్లెక్టర్, కంట్రోల్ రాడ్స్, control shielding, coolant to heat exchanger, and some of the coolant water is passed around. Okay, so these are the different components of a nuclear reactor. In that first one is nuclear fuel andi. Fuel of nuclear reactor should be fissionable material which can be defined as an element or isotope whose nuclei can be caused to undergo nuclear fission by nuclear bombardment and to produce a fission chain reaction. సో మనకి ఇక్కడ న్యూక్లియర్ ఫ్యూయల్స్లో యూజ్ చేసిన ఫ్యూయల్ అనేది మనకి ఫిషనబుల్ మెటీరియల్ అనేది తీసుకోవాలండి. సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం కదండి ప్రీవియస్ క్లాస్లో. మనకి న్యూక్లియర్ రియాక్షన్స్ అనేవి ఫిజన్ అండ్ ఫ్యూజన్ అండి. సో ఫిజన్ వచ్చేటప్పటికి స్ప్లిట్టింగ్ ఆఫ్ న్యూక్లియస్ అండి. సో వన్ పేరెంట్ న్యూక్లియర్ నుంచి త్రీ డాటర్ న్యూక్లియస్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయండి. సో మనకి ఆ ప్రొడ్యూస్ అవుతున్న ఎలిమెంట్స్ ఆర్ ఐసోటోప్స్ అనేవి న్యూక్లియస్ అండర్గోస్ ఫ్యూజన్ చైన్ రియాక్షన్స్ అండి. ఎలా న్యూక్లియర్ బాంబార్డ్మెంట్ టు ప్రొడ్యూస్ ఏ ఫ్యూజన్ చైన్ రియాక్షన్. సో టూ మాలిక్యూల్స్ అనేవి మనకి కంబైన్ అయ్యి రియాక్షన్ అనేది అక్కర్ అవుతుందండి. ఇట్ కెన్ బి వన్ ఆర్ all the following of uranium 233, uranium 235 and polonium 239. సో మన ఇక్కడ న్యూక్లియర్ ఫ్యూయల్స్ అనేవి మనం ఏమి యూజ్ చేస్తామంటే అండి యురేనియం 233, యురేనియం 235 అండ్ పొలోడియం 239 యూజ్ చేస్తామండి. Natural uranium found in earth crust consists of three isotopes, namely uranium 234, uranium 235 and uranium 238, and their average percentage is as follows. మన న్యాచురల్ యురేనియం వచ్చేటప్పటికి టూ టైప్స్ ఆఫ్ యురేనియమ్స్ అనేవి మనం కన్సిడర్ చేస్తామండి. న్యాచురల్ యురేనియం అండ్ ఎన్రిచ్డ్ యురేనియం. సో మనం ఎక్కువగా యూజ్ చేసేది న్యాచురల్ యురేనియంనే యూజ్ చేస్తామండి. సో న్యాచురల్ యురేనియంలో మనకి త్రీ ఐసోటోప్స్ ఫామ్స్లో మనకి అక్కర్ అవుతుందండి. సో ఏమేంటి అంటే యురేనియం 234, యురేనియం 235 అండ్ యురేనియం 238 అండి. సో దాని యావరేజ్ పర్సంటేజ్ అనేది మనకి యురేనియం అనేది ఎంత ఉంటుంది అనేది యురేనియం 239లో పర్సంటేజ్ ఇస్ 99.3% అనేది ఉంటుందండి. యురేనియం 235 0.7%, యురేనియం 234లో వచ్చేటప్పటికి ట్రేసెస్ అమౌంట్ అనేది మనకి ఐసోటోప్స్ అనేవి అక్కర్ అవుతుందండి. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ ద మోడరేటర్. ఇన్ ద చైన్ రియాక్షన్ ద న్యూట్రాన్స్ ప్రొడ్యూసర్ ఆర్ ఫాస్ట్ మూవింగ్ న్యూట్రాన్స్. సో ఈ చైన్ రియాక్షన్లో మనకి న్యూట్రాన్స్ ప్రొడ్యూస్ అనేవి చాలా ఫాస్ట్ మూవింగ్ న్యూట్రాన్స్ అనేవి ఉంటాయండి. దీస్ ఫాస్ట్ మూవింగ్ న్యూట్రాన్స్ ఆర్ ఫార్ లెస్ ఎఫెక్టివ్ ఇన్ కాజింగ్ ద fission of uranium 235 and try to escape from the reactors. సో మనకి ఈ ఫాస్ట్ మూవింగ్ న్యూట్రాన్స్ అనేవి చాలా లెస్ ఎఫెక్టివ్ తోటి మూవ్ అవుతుందండి. ఓకే, సో దానివల్ల మనకి ఫిషన్ రియాక్షన్స్ ఆఫ్ యురేనియం 235 అనేది మనకి రియాక్టర్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తుందండి. టు ఇంప్రూవ్ ద యూటిలైజేషన్ ఆఫ్ దీస్ న్యూట్రాన్స్ దర్ స్పీడ్ ఈస్ రెడ్యూస్. సో మనకి న్యూట్రాన్స్ యొక్క యూటిలైజేషన్స్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడం కోసం స్పీడ్ అనేది మనం రెడ్యూస్ చేసుకోవాలండి. It is done by colliding them with the nuclei or other materials which is lighter and does not capture the neutrons but scatters them. సో మనకి ఇక్కడ స్పీడ్ అనేది రెడ్యూస్ చేసుకోవడం కోసం మనం ఆ న్యూట్రాన్స్ని అదర్ న్యూక్లియస్ తోటి కొలైడ్ చేస్తామండి. సో దానివల్ల మెటీరియల్ అనేది చాలా లైటర్ వస్తుందండి. మెటీరియల్ అనేది న్యూట్రాన్స్ అనేది క్యాప్చర్ అవ్వకుండా
స్కాటర్ అవ్వకుండా ఉంటుందండి. అంటే అదర్ న్యూక్లియస్ తోటి కంబైన్ అవుతుంది కదండి. సో స్కాటర్ అనేది అక్కర్ అవ్వకుండా మనకు ఉంటుందండి. ఈచ్ సచ్ collision causes loss of energy and the speed of fast moving neutrons is reduced. సో మనకి అలా ఈచ్ కొలిషన్స్ అంటే వన్ న్యూట్రాన్స్ అనేవి అదర్ న్యూక్లియర్ మెటీరియల్స్ తోటి మనకి కంబైన్ అయ్యి స్పీడ్ అనేది రెడ్యూస్ అవుతున్నప్పుడు లాస్ ఆఫ్ ఎనర్జీస్ అనేవి అక్కర్ అవుతుందండి. అలాంగ్ విత్ దట్ స్పీడ్ ఆఫ్ మూవింగ్ పార్టికల్స్ అనేవి మనకి అలా రెడ్యూస్ అవుతుంది. అంటే వన్ న్యూక్లియర్ అనే న్యూట్రాన్స్ అనేవి న్యూక్లియర్ తోటి కంబైన్ అవుతున్నప్పుడు మెటీరియల్ యొక్క వెయిట్ అనేది రెడ్యూస్ అయ్యి న్యూట్రాన్స్ అనేవి స్కాటర్ అవ్వదండి. సో దానివల్ల లాసెస్ అనేవి ఎనర్జీలో అక్కర్స్ అవుతుంది, ఎనర్జీ లాసెస్ అనేవి అక్కర్ అవుతుంది. సో ఆటోమేటిక్ గా ఎనర్జీ లాసెస్ అక్కర్ అవుతుంటే ఫాస్ట్ ఆఫ్ మూవింగ్ ఎలక్ట్రాన్స్ న్యూట్రాన్స్ అనేవి రెడ్యూస్ అవుతుంది. సో సచ్ మెటీరియల్స్ ని మనం మోడరేటర్స్ అంటాం. అంటే ఏ మెటీరియల్స్ అయితే యూజ్ చేసుకొని మనం కొలైడ్ చేస్తున్నామో ఆ మెటీరియల్స్ ని మనం మోడరేటర్స్ అంటామండి. ద స్లో న్యూట్రాన్స్, దట్ ఈస్ థర్మల్ న్యూట్రాన్స్, సో ప్రొడ్యూస్డ్ ఆర్ ఈజీలీ క్యాప్చర్డ్ బై ద న్యూక్లియర్ ఫ్యూయల్ అండ్ ద చైన్ రియాక్షన్ ప్రొసీడ్ స్మూత్లీ. సో మన న్యూట్రాన్స్ అనేవి స్లో న్యూట్రాన్స్ కన్సిడర్ చేస్తాం కన్నాం కదండి. సో స్లో న్యూట్రాన్స్ అనేవి మనకి హీట్ ప్రొడ్యూసింగ్ న్యూట్రాన్స్ కాబట్టి థర్మల్ న్యూట్రాన్స్ అంటామండి. సో ఈ థర్మల్ న్యూట్రాన్స్ అనేవి చాలా ఈజీగా మనం ప్రొడ్యూస్ చేసుకోవచ్చు అండి. ఎలా అంటే న్యూక్లియర్ ఫ్యూయల్స్ అనేవి చైన్ రియాక్షన్స్ తోటి స్మూత్ గా రన్ అవుతున్నప్పుడు స్లో న్యూట్రాన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయండి. సో మనకి మోడరేటర్స్ అంటే మనకి స్పీడ్ రెడ్యూసింగ్ మెటీరియల్స్ అనుకున్నాం కదండి. సో ఆ మెటీరియల్స్ కి ఎగ్జాంపుల్స్ ఏమంటండి అండి, గ్రాఫైట్, heavy water and beryllium are generally used as a moderator andi. Okay, next, a moderator should possess the following properties. సో మోడరేటర్ కి కొన్ని ప్రాపర్టీస్ అనేవి ఉండాలండి. సో ఆ ప్రాపర్టీస్ ఏంటి అంటే ఇట్ షుడ్ హ్యావ్ హై థర్మల్ కండక్టివిటీ. సో మోడరేటర్ కి మనకి థర్మల్ కండక్టివిటీ అనేది చాలా హైగా ఉండాలండి. ఓకే, నెక్స్ట్ ఇట్ షుడ్ బి అవైలబుల్ ఇన్ లార్జ్ క్వాంటిటీస్ ఇన్ ప్యూర్ ఫామ్. సో మోడరేటర్స్ అనేవి లార్జ్ క్వాంటిటీస్ లో ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ మెటీరియల్స్ అనేవి తీసుకోవాలి. అంటే గ్రాఫైట్ కానీ హెవీ వాటర్ బెర్లియం అనేది ప్యూరెస్ట్ ఫార్మ్స్ తోటి తీసుకుంటామండి. అంటే అదర్ మిక్సింగ్ సబ్స్టాన్సెస్ అనేవి మనం కన్సిడర్ చేయమండి. ఇట్ షుడ్ హ్యావ్ హై మెల్టింగ్ పాయింట్ ఇన్ కేస్ ఆఫ్ సాలిడ్ మోడరేటర్స్ అండ్ లో మెల్టింగ్ పాయింట్ ఇన్ కేస్ ఆఫ్ లిక్విడ్ మోడరేటర్స్. సో మనం ఇప్పుడు కన్సిడర్ చేసుకుంటా అండి, గ్రాఫైట్ వచ్చేటప్పటికి మనకి సాలిడ్ కదండి. సో సాలిడ్ లో మనకి హై మెల్టింగ్ పాయింట్ ఉండాలండి. అండ్ హెవీ వాటర్ వచ్చేటప్పటికి లిక్విడ్ మోడరేటర్స్ కదండి. సో లిక్విడ్ మోడరేటర్స్ కి మనకి లో మెల్టింగ్ పాయింట్ అనేది ఉండాలండి. అండ్ కన్సిడరింగ్ సాలిడ్ మోడరేటర్ షుడ్ బి పొసెస్ గుడ్ స్ట్రెంగ్త్ అండ్ మెషనబిలిటీ. సో సాలిడ్ మోడరేటర్స్ కి మనకి స్ట్రెంగ్త్ అనేది చాలా హార్డ్ గా ఉండాలండి అండ్ పొసెస్ గుడ్ మెషనబిలిటీ అండి. ఓకే, ఇట్ షుడ్ ప్రొవైడ్ ఏ గుడ్ రెసిస్టెన్స్ టు కరోజన్స్. అంటే మోడరేటర్స్ ఆర్ గుడ్ రెసిస్టెన్స్ టు కరోడ్ అవ్వకుండా ఉండేటట్టు మనకి మెటీరియల్స్ అనేవి కన్సిడర్ చేస్తామండి. ఇట్ షుడ్ బి ఏబుల్ అండర్ హీట్ అండ్ రేడియేషన్స్. సో మనకి మోడరేటర్ కింద యూజ్ చేస్తున్న మెటీరియల్స్ అనేవి చాలా స్టేబుల్ గా ఉండాలండి. సో హీట్ అండ్ రేడియేషన్స్ అనేవి మనకి లార్జ్ అమౌంట్ ఆఫ్ హీట్ అండ్ రేడియేషన్స్ అక్కర్ అవుతున్నా కూడా మనకి మోడరేటర్ అనేది స్టేబుల్ గా ఉండాలి. ఓకే, ఇట్ షుడ్ బి ఏబుల్ టు స్లో డౌన్ న్యూట్రాన్స్. సో న్యూట్రాన్స్ ఏమైనా ఉంటే ఆల్రెడీ మనం అనుకున్నాం కదండి. సో న్యూట్రాన్స్ ని మనకి రియాక్షన్ స్పీడ్ అనేది రెడ్యూస్ చేస్తుంది అనేది. సో మనకి మోడరేటర్స్ యూజ్ చేయడం వల్ల మనకి స్పీడ్ ఆఫ్ న్యూట్రాన్స్ అనేవి మనకి రెడ్యూస్ అవుతుందండి. సో ఈ ప్రాపర్టీస్ ని కన్సిడర్ చేసుకొని మనకి న్యూక్లియర్ రియాక్టర్స్ కి డిఫరెంట్ మోడరేటర్స్ అనేవి మనం చూస్ చేసుకుంటామండి. సాలిడ్ మోడరేటర్స్ ఆర్ లిక్విడ్ మోడరేటర్స్ కన్సిడర్ చేసుకొని అగైన్ బాయిలింగ్ పాయింట్ ని యూజ్ చేసుకొని ప్యూరెస్ట్ ఫార్మ్, రెసిస్టెన్స్, హీట్ అండ్ రేడియేషన్స్ ని బేస్ చేసుకొని మనం మెటీరియల్స్ అనేవి సెలెక్ట్ చేసుకుంటామండి మోడరేటర్స్ కి. నెక్స్ట్ కాంపోనెంట్ ఈస్ ద కంట్రోల్ రాడ్స్. ఓకేనండి. సో ద ఎనర్జీ ప్రొడ్యూస్డ్ ఇన్ ద రియాక్టర్ డ్యూ టు fission of nuclear fuel during chain reaction is so much that if it is not controlled properly, the entirely core and surrounding structure may melt and radioactive fission products may come out of the reactor, thus making it uninhabitable. అంటే అంటే మనకి రియాక్టర్ నుంచి మనకి ఏ ఎనర్జీ అయితే మనకి ఫిజన్ రియాక్షన్స్ నుంచి న్యూక్లియర్ ఫ్యూయల్ నుంచి చైన్ రియాక్షన్ వల్ల ప్రొడ్యూస్ అవుతుందా అండి. సో ఆ రియాక్షన్ అనేది అన్కంట్రోలబుల్ చైన్ రియాక్షన్స్ అండి. సో దాన్ని మనకి అన్కంట్రోలబుల్ చైన్ రియాక్షన్స్ ఎంటైర్ కోర్ లో మనకి ప్రాపర్ గా స్ప్లిట్ అవుతుంది కదండి. సో దానివల్ల ఏమవుతుందంటే స్ట్రక్చర్స్ అనేవి మెల్ట్ అయిపోతుందండి. అంటే మనం సరౌండింగ్ మెటీరియల్స్ ఏదైతే తీసుకుంటామో ఆ మెటీరియల్స్ అనేవి అన్కంట్రోలబుల్ చైన్ రియాక్షన్స్ వల్ల మెల్ట్ అవుతుంది. అండ్ మనకి న్యూక్లియర్ రియాక్టర్ నుంచి రేడియో యాక్టివ్ మెటీరియల్స్ వేస్ట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనుకున్నాం కదండి. సో ఆ మెటీరియల్స్ వల్ల కూడా మనకి స్ట్రక్చర్స్ అనేవి మెల్ట్ అవ్వడం కానీ లేకపోతే డిస్పోజ్ అవ్వడం కానీ జరుగుతుందండి.
This implies that we should have some means to control the power of the reactor. This can be done by means of the control rods. సో మనకి అలా కంట్రోల్ స్ట్రక్చర్స్ అనేవి మనకి రప్చర్ అవ్వకుండా మెల్ట్ అవ్వకుండా ఉండడం కోసం అండి మనం ఏం కన్సిడర్ చేసుకుంటాము అంటే కొన్ని కంట్రోల్ ఆఫ్ పవర్ ఆఫ్ రియాక్టర్స్ అనేవి యూజ్ చేస్తామండి. సో ఆ రియాక్టర్స్ ని మనం ఏమంటామంటే కంట్రోల్ రాడ్స్ అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తామండి. కంట్రోల్ రాడ్స్ ఈజ్ ఆఫ్ ద cylindrical or sheet form and it is made up of boron or cadmium. సో కంట్రోల్ రాడ్స్ అనేవి మనకి డిఫరెంట్ షేప్స్ లో అనేవి అక్కర్ అవుతుందండి. మనం ఎక్కువగా యూజ్ చేసుకునేది సిలిండ్రికల్ ఆర్ షీట్ ఫార్మ్స్ లో ఉన్నవి మాత్రమే కన్సిడర్ చేస్తామండి. సో మెటీరియల్స్ ఆఫ్ కంట్రోల్ రాడ్స్ వచ్చేటప్పటికి బోరాన్ ఆర్ కాడ్మియం అనేది కన్సిడర్ చేస్తామండి. దీస్ రాడ్స్ కెన్ బి మూవ్డ్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ద హోల్స్ ఇన్ ద రియాక్టర్ కోర్ అసెంబ్లీ. సో ఈ రాడ్స్ అనేవి మనకి రియాక్టర్ హోల్స్ లో మనకి ఇన్పుట్ అని కంట్రోల్ చేసుకోవాల్సినప్పుడు ఇన్పుట్ కింద కన్సిడర్ అంటే ఇన్వెస్ట్ చేస్తామండి. లేదంటే మనకి రాడ్స్ ని మనం రిమూవ్ చేసుకోవచ్చు అండి. దేర్ ఇన్సర్షన్ అబ్జార్బ్ సమ్ మోర్ న్యూట్రాన్స్ అండ్ డామ్స్ డౌన్ ద రియాక్షన్ అండ్ దేర్ విత్డ్రాల్ అబ్జార్బ్స్ లెస్ న్యూట్రాన్స్. సో మనం ఎప్పుడైతే మనకి కంట్రోల్ రాడ్స్ ని మనం ఇన్వెస్ట్ చేసామో రియాక్టర్ లో మనకి అన్కంట్రోలబుల్ చైన్ రియాక్టర్స్ లో ఉన్న న్యూట్రాన్స్ అనేవి ఈ కంట్రోల్ రాడ్స్ అనేవి అబ్జార్బ్ చేస్తుందండి. సో దానివల్ల రియాక్షన్స్ అనేవి చాలా స్లో అవుతుంది. సో దానివల్ల మనకి న్యూట్రాన్స్ అనేవి చాలా లెస్ అవుతుందండి. ఓకే, దస్ పవర్ ఆఫ్ ద రియాక్షన్ ఈస్ కంట్రోల్డ్ బై షిఫ్టింగ్ కంట్రోల్ రాడ్స్ విచ్ మే బి డన్ మాన్యువల్లీ ఆర్ ఆటోమేటికల్లీ. సో మనకి ఇలా పవర్ ఆఫ్ రియాక్షన్స్ అనేవి మనం కంట్రోల్ చేసుకోవడం కోసం కంట్రోల్ రాడ్స్ ని మనం ఆటోమేటిక్ గా మాన్యువల్ గా కానీ చేస్తామండి. సో ఆటోమేటిక్ గా అంటే మనకి ఎప్పుడైతే రియాక్షన్ స్టార్ట్ అవుతుందో ఆటోమేటిక్ గా కంట్రోల్ రాడ్స్ అనేవి ఇన్వర్స్ చేయడం. ఆర్ మాన్యువల్లీ అంటే మనం టెంపరేచర్స్ చూసుకొని మనకి హై టెంపరేచర్స్ రీచ్ అవుతుంది అంటే మనకి చైన్ రియాక్షన్ అక్కర్ అవుతున్నప్పుడు అప్పుడు మనం కంట్రోల్ రాడ్స్ ని ఇన్వర్స్ చేయడం మాన్యువల్ ప్రొసీజర్స్ అండి. సో ఈ టూ మెథడ్స్ ని యూజ్ చేసుకొని మనం కంట్రోల్ రాడ్స్ ని మనం ఇన్వర్స్ చేసుకోవాలండి రియాక్టర్స్ లో. నెక్స్ట్ వన్ ఈజ్ ద రిఫ్లెక్టర్ అండి. ద న్యూట్రాన్స్ ప్రొడ్యూస్డ్ డ్యూరింగ్ దిర్ ఫ్యూజన్ ప్రాసెస్ which may be partially absorbed by the fuel rods, moderator, coolant or structural materials etc. సో మనకి ప్రొడ్యూస్ అవుతున్న న్యూట్రాన్స్ ఫిజన్ రియాక్షన్స్ లో మనకి సమ్ ఆఫ్ ద న్యూట్రాన్స్ అనేవి పార్షియల్ గా ఫ్యూయల్ రాడ్స్, మోడరేటర్స్, కూలెంట్స్ ఆర్ స్ట్రక్చర్ మెటీరియల్స్ అనేవి అబ్జార్బ్ చేస్తుందండి. న్యూట్రాన్ లెఫ్ట్స్ అన్అబ్జార్బ్డ్ విల్ ట్రై టు లీవ్ ద రియాక్టర్ కోర్, నెవర్ టు రిటర్న్ ఇట్ టు ఇట్ అండ్ విల్ బి లాస్. సచ్ లాసెస్ షుడ్ బి మినిమైజ్డ్. ఓకే, సో మనకి అబ్జర్వ్ చేసిన న్యూట్రాన్స్ కాకుండా అన్లెఫ్ట్ న్యూట్రాన్స్ అంటే అన్అబ్జర్బ్డ్ న్యూట్రాన్స్ ఏవైతే ఉంటాయో ఆ న్యూట్రాన్స్ అనేవి మనకి రియాక్టర్ కోర్ నుంచి లెఫ్ట్ అవ్వడానికి ఆర్ మనకి రిటర్న్ అవ్వడానికి ట్రై చేస్తున్నాడు. సో దానివల్ల మనకి లాసెస్ అనేవి అక్కర్ అవుతుంది. ఆ లాసెస్ ని మనం మినిమైజ్ చేయాలండి. సో ఇట్ ఈస్ డన్ బై సరౌండింగ్ ద రియాక్టర్ కోర్ బై ఏ మెటీరియల్ కాల్డ్ యాజ్ ఎ రిఫ్లెక్టర్ విచ్ విల్ సెండ్ ద న్యూట్రాన్స్ బ్యాక్ ఇన్ టు ద కోర్. సో మనకి ఏ మెటీరియల్స్ అయితే యూజ్ చేసుకొని రియాక్టర్ కోర్ లో మనకి అగైన్ మనకి లాసెస్ అనేవి మినిమైజ్ చేస్తున్నారో ఆ మెటీరియల్ ని మనం రిఫ్లెక్టర్ అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తామండి. సో రిఫ్లెక్టర్ వల్ల ఏమవుతుందంటే న్యూట్రాన్స్ అనేవి మనకి అగైన్ కోర్ మెటీరియల్ లోకి బ్యాక్ రిటర్న్ కి సెండ్ చేస్తుందండి. అంటే అన్లెఫ్ట్ న్యూట్రాన్స్ ఏవైతే ఉన్నాయో అగైన్ వాటిని మనం రీసైకిల్ చేస్తున్నట్టండి. ద రిటర్న్ న్యూట్రాన్స్ can then cause more fusion and improve the neutrons economy of the reflector. మనకి ఏదైతే రిటర్న్ న్యూట్రాన్స్ అనేవి ఉంటాయో అది ఫిజన్ రియాక్షన్స్ లో న్యూట్రాన్స్ యొక్క ఎకానమీ ఆఫ్ ద రిఫ్లెక్టర్ ని మనం ఇంప్రూవ్ చేస్తుందండి. జనరల్లీ ద రిఫ్లెక్టర్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ గ్రాఫైట్ అండ్ బెరీలియం. సో రిఫ్లెక్టర్ మెటీరియల్స్ ఏవైతే యూస్ చేస్తున్నామో మనం ఆ మెటీరియల్స్ ఏమిటి అంటే గ్రాఫైట్ అండ్ బెర్లియం. అగైన్ మీరు అబ్జర్వ్ చేస్తేనండి మోడరేటర్ లో కూడా మనకి గ్రాఫైట్ అండ్ బెర్లియం అనేది మోడరేటర్ గా యూస్ చేసుకోవచ్చు యాజ్ వెల్ యాజ్ రిఫ్లెక్టర్ కింద కూడా మనం కన్సిడర్ చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ వన్ ఈస్ ద రియాక్టర్ వెసల్. నెక్స్ట్ కాంపోనెంట్, ఇట్ ఈస్ ఏ స్ట్రాంగ్ వాల్డ్ కంటైనర్ హౌసింగ్ ద క్యూర్ ఆఫ్ ద పవర్ హౌస్. సో మనకి రియాక్టర్ వెజల్ అనేది స్ట్రాంగ్ వెజల్ కన్సిడర్ చేసుకుంటామండి. సో ఈ స్ట్రాంగ్ వెజల్ అనేది మనకి హౌసింగ్ అనేది చేస్తుందంటే పవర్ రియాక్టర్ లో. ఓకే, రియాక్టర్ వెజల్ కన్సిస్ట్ ఆఫ్ మోడరేటర్, రిఫ్లెక్టర్, థర్మల్ షీల్డింగ్ అండ్ కంట్రోల్ రాడ్స్. ఓకే, సో సబ్ కాంపోనెంట్స్ రియాక్టర్ వెజల్ ఏవే ఉంటాయండి? కాంపోనెంట్స్ సబ్ కాంపోనెంట్స్ ఆర్ మోడరేటర్, రిఫ్లెక్టర్, థర్మల్ షీల్డింగ్ అండ్ కంట్రోల్ రాడ్స్ అనేవి మనకి రియాక్టర్ వెజల్ లో ఉంటాయండి. నెక్స్ట్ కాంపోనెంట్ ఈస్ బయోలాజికల్ షీల్డింగ్. Shielding the radioactive zones in the reactor room, possible radiation hazards is essential to protect the operating men from the harmful effects.
సో మనకి షీల్డింగ్ అనేది రేడియో అంటే షీల్డింగ్ దేనికోసం నేమ్ లోనే రిప్రజెంట్ చేస్తున్నామండి. షీల్డింగ్ మీన్స్ కవరింగ్ అని చెప్పేసి. సో మనకి రియాక్టర్ నుంచి ఎప్పుడైతే రేడియో యాక్టివ్ వేస్ట్ అనేది ప్రొడ్యూస్ అవుతుందో ఆ జోన్స్ లో మనకి రేడియేషన్ హజార్డ్స్ అనేవి చాలా హైగా ఉంటుందండి. సో ఎప్పుడైతే మనకి రేడియేషన్స్ హైగా ఉంటుందో అక్కడ ఆపరేటింగ్ మెన్ కి అంటే అక్కడ వర్క్ చేస్తున్న వర్కర్స్ కి హెల్త్ ఎఫెక్ట్స్ అనేవి వస్తాయండి. సో దాన్ని మినిమైజ్ చేసుకోవడం కోసం మనం షీల్డింగ్ అనేది యూస్ చేసుకుంటామండి. డ్యూరింగ్ ఫిజన్ ఆఫ్ న్యూక్లియర్ ఫియర్ ఆల్ఫా, బీటా అండ్ డెడ్లీ గామా అండ్ న్యూట్రాన్స్ ఆర్ ప్రొడ్యూస్. సో మనకి ఫిజన్ రియాక్షన్స్ ఆఫ్ న్యూక్లియర్ ఫ్యూయల్స్ నుంచి మనకి ఏమేమి పార్టికల్స్ ప్రొడ్యూస్ అవుతాయండి? ఆల్ఫా పార్టికల్స్, బీటా పార్టికల్స్ అండ్ గామా పార్టికల్స్ ఆర్ డెడ్లీ అండి. సో డెడ్లీ గామా పార్టికల్స్ అండ్ సమ్ ఆఫ్ ద న్యూట్రాన్స్, వన్ పేరెంట్ న్యూట్రాన్ నుంచి 3 న్యూట్రాన్స్ అనుకున్నాం కదండి. సో న్యూట్రాన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయండి. అవుట్ ఆయిల్ దీస్ న్యూట్రాన్స్ అండ్ గామా రేస్ ఆర్ ద మెయిన్ సిగ్నిఫికెన్స్. సో దీంట్లో మనం ఎక్కువగా ఆయిల్ ని యూజ్ చేసుకొని నెసరీ న్యూట్రాన్స్ అండ్ గామా రేస్ ని మనం మెయిన్ సిగ్నిఫికెన్స్ కింద యూజ్ చేస్తామండి. ఏ ప్రొటెక్షన్ మస్ట్ బి ప్రొవైడెడ్ ఎగ్నెస్ట్ దెమ్. సో మనకి ఈ గామా రేస్ అండ్ గామా రేస్ అండ్ న్యూట్రాన్స్ నుంచి మనకి ఒక ప్రొటెక్షన్ షీల్డ్ అనేది యూజ్ చేస్తామండి. Thick layers of the lead or concrete are provided round of the reactor for stopping the gamma rays. సో మనం ఒక థిక్ లేయర్స్ ఆఫ్ లెడ్ మెటీరియల్స్ కానీ ఆర్ కాంక్రీట్స్ తోటి కానీ ఒక లేయర్ అనేది ప్రొడ్యూస్ మెటీరియల్ అనేది మనం డెవలప్ చేసుకుంటామండి. సో దానివల్ల రియాక్టర్ లో నుంచి గామా రేస్ అనేది సరౌండింగ్స్ కి వెళ్లకుండా మనకి ప్రొటెక్ట్ చేస్తుందండి. థిక్ లేయర్స్ ఆఫ్ దీస్ మెటల్స్ ఆర్ ప్లాస్టిక్స్ ఆర్ సఫిషియంట్ టు స్టాప్ ద ఆల్ఫా అండ్ బీటా పార్టికల్స్. సో లేయర్స్ ఆఫ్ మెటల్స్ ఆర్ ప్లాస్టిక్స్ ని యూజ్ చేయడం వల్ల మనకి ఆల్ఫా అండ్ బీటా పార్టికల్స్ ని మనకి సరౌండింగ్స్ కి వెళ్లకుండా ప్రొటెక్ట్ చేస్తామండి. లెడ్ ఆర్ కాంక్రీట్ ని యూజ్ చేసుకోవడం వల్ల మనకి గామా రేస్ అనేవి సరౌండింగ్స్ కి వెళ్లకుండా మనం ప్రొడ్యూస్ చేసుకుంటామండి. ఓకే, అగైన్ మనకి ప్రొడ్యూస్ అవుతున్న న్యూట్రాన్స్ అనేవి అగైన్ మనకి డాటర్ న్యూట్రాన్స్ ప్రొడ్యూస్ అవుతూ సైకిల్ అనేది కంటిన్యూషన్ చైన్ రియాక్షన్ అనేది అక్కర్ అవుతుందండి. Okay, next component is the coolant. Coolant flows through and around the reactor core. It is used to transfer the large amount of heat produced in the reactor due to the fission of the nuclear fuel during the chain reaction. సో మనకి కూలెంట్ ఏదైతే మనం యూజ్ చేస్తామండి రియాక్టర్ కోర్ లో, ఆ కూలెంట్ అనేది మనకి లార్జ్ అమౌంట్ ఆఫ్ హీట్ ని మనకి ట్రాన్స్ఫర్ చేస్తుందండి రియాక్టర్ కోర్ నుంచి ఫ్యూజన్ రియాక్షన్స్ కి. ఓకే, the coolant either transfer its heat to another medium, or if the coolant used is water, it takes up the heat and gets converted into the steam in the reactor, which is directly sent into the turbine. సో మనకి కూలెంట్ అనేదండి హీట్ ఎక్స్చేంజర్ కింద కూలెంట్ అనేది మనకి యూజ్ చేస్తుంది, హీట్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తుందండి మీడియం కి. ఆర్ మనకి కూలెంట్ అనేది వాటర్ కింద యూజ్ చేసుకొని ఎప్పుడైతే మనకి హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుందో స్టీమ్ నుంచి దాన్ని అబ్జర్వ్ చేసుకొని డైరెక్ట్ గా మనకి టర్బైన్ కి సెండ్ చేస్తుందండి. కూలెంట్ షుడ్ బి కూలెంట్ యూజ్డ్ షుడ్ బి స్టేబుల్ అండర్ థర్మల్ కండిషన్స్. మనం ఏ కూలెంట్ అయితే తీసుకుంటామండి ఆ కూలెంట్ అనేది చాలా స్టేబుల్ గా ఉండాలండి. హీట్ ప్రొడ్యూస్ అవుతున్నా కూడా స్టెబిలిటీ అనేది మోర్ గా ఉండాలి. ఇట్ షుడ్ హ్యావ్ ఏ లో మెల్టింగ్ పాయింట్ అండ్ హై బాయిలింగ్ పాయింట్. సో మనం ఏ కూలెంట్ అయితే కన్సిడర్ చేస్తామంటే కూలెంట్ అనేది లో మెల్టింగ్ పాయింట్ అండ్ హై బాయిలింగ్ పాయింట్ అనేది ఉండాలండి. సో ఇట్ షుడ్ నాట్ కరోడ్ ద మెటీరియల్ విత్ విచ్ ఇట్ కమ్స్ ఇన్ టు ద కాంటాక్ట్. సో మనకి కూలెంట్ అనేది ఏ మెటీరియల్ అయితే తీసుకుంటా ఉంటామండి ఆ మెటీరియల్ అనేది మనకి రియాక్టర్ లో మనకి కరోషన్ అనేది జరగకూడదండి. ద కూలెంట్ షుడ్ హ్యావ్ హై హీట్ ట్రాన్స్ఫర్ కోఫిషియంట్. సో మనం ఏ కూలెంట్ అయితే కన్సిడర్ చేస్తామో దట్ కూలెంట్ షుడ్ హ్యావ్ ద హై హీట్ ట్రాన్స్ఫర్ కోఫిషియంట్. ఎందుకంటే మనం హీట్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తుంది అన్నాం కదండి. సో హీట్ ట్రాన్స్ఫర్ కోఫిషియంట్ షుడ్ బి వెరీ హై అండి. The radioactive includes in coolant by the neutrons bombardment should be nil. సో రేడియో యాక్టివిటీ అనేది మనం ఏదైతే కూలెంట్ కింద ఇంక్లూడ్ చేసుకుంటామో సో ఆ రేడియో యాక్టివిటీ కూలెంట్ అనేది మనకి న్యూట్రాన్స్ బంబార్డ్మెంట్ అనేది మనకి మినిమైజ్ చేసుకోవాలండి. అంటే కంప్లీట్ గా మనకి జీరో న్యూట్రాన్స్ అనేవి ప్రొడ్యూస్ అయ్యేటట్టు చూడాలండి. ద వేరియస్ ఫ్లూయిడ్స్ యూజ్డ్ యాజ్ ఎ కూలెంట్ ఆర్ వాటర్, దట్ ఈస్ హెవీ వాటర్ ఆర్ లైట్ వాటర్. సో మనకి డిఫరెంట్ కూలెంట్ మెటీరియల్స్ ఏం కన్సిడర్ చేస్తామంటే అండి లైట్ వాటర్ ఆర్ హెవీ వాటర్ కన్సిడర్ చేసుకుంటే. ఓకే, సో లైట్ వాటర్ మీన్స్ నార్మల్ వాటర్ H2O అండి, హెవీ వాటర్ మీన్స్ H2O2 కన్సిడర్ చేస్తామండి. గ్యాసెస్, ఓకే, గ్యాసెస్ లో మనం తీసుకున్న కూలింగ్స్ ఏమేమి కన్సిడర్ చేస్తామంటే అండి ఎయిర్, కార్బన్ డైఆక్సైడ్, హైడ్రోజన్, హీలియం అండి. ఓకే, అండ్ లిక్విడ్ మెటల్స్ సచ్ యాజ్ సోడియం ఆర్ మిక్చర్ ఆఫ్ సోడియం అండ్ పొటాషియం అండ్ ఇన్ఆర్గానిక్ అండ్ ఆర్గానిక్ ఫ్లూయిడ్స్. సో మనం ఏదైతే మనకి ఫ్లూయిడ్స్ కన్సిడర్ చేస్తున్నామో సాలిడ్, లిక్విడ్స్
అండ్ గ్యాసెస్ కూడా కన్సిడర్ చేస్తామండి. సో సాలిడ్స్ అయితే మనం ఏం తీసుకుంటామండి, సోడియం ఆర్ మిక్చర్ ఆఫ్ సోడియం అండ్ పొటాషియం, ఆర్గానిక్ అండ్ ఇన్ఆర్గానిక్ ఫ్లూయిడ్స్ అనేవి కన్సిడర్ చేస్తామండి. వెన్ కమింగ్ టు గ్యాసెస్ కన్సిడర్ చేసుకుంటే ఎయిర్, కార్బన్ డైఆక్సైడ్, హైడ్రోజన్ ఆర్ హీలియం కన్సిడర్ చేస్తామండి. అండ్ కమింగ్ టు మనం లిక్విడ్స్ కన్సిడర్ చేసుకుంటే వాటర్ యూస్ చేస్తామండి. వాటర్లో అగైన్ డ్రై వాటర్ ఆర్ హెవీ వాటర్ అనేది కన్సిడర్ చేస్తామండి. ఓకే, సో దీస్ ఆర్ ద డిఫరెంట్ కాంపోనెంట్స్ అండి. సో ఈ కాంపోనెంట్స్ బేస్ చేసుకొని మనకి రియాక్టర్ అనేది ఎలా మనకి వర్క్ అవుతుందని చూస్తామండి. సో ఫస్ట్ మనం ఫ్యూయల్ రాడ్స్ ఇన్వెస్ట్ చేస్తాం కదండి. సో ఫ్యూయల్స్ రాడ్స్ నుంచి మనకి ఫ్యూయల్ అనేది హీట్ కావాలండి. సో ఫ్యూయల్ అనేది హీట్ అవుతున్నప్పుడు మనకి రియాక్షన్ అనేది కంటిన్యూషన్ చైన్ రియాక్షన్ అనేది అక్కర్ అవుతుందండి. సో మనకి రియాక్షన్ స్టార్ట్ అవుతున్నప్పుడు మనకి ఏమేమి ప్రొడ్యూస్ అవుతుందండి, ఆల్ఫా, మనకి ఏమేమి రియాక్షన్స్ అక్కర్ అవుతుందండి, ఓకే. సో ఆల్ఫా, బీటా, డెడ్లీ గామా అండ్ న్యూట్రాన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతుందండి. సో ఆల్ఫా, బీటా అండ్ డెడ్లీ న్యూట్రాన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతున్నాయి అనుకున్నాం కదండి. సో మనకి ఇక్కడ షీల్డింగ్స్ యూజ్ చేశారు కదండి. షీల్డింగ్స్ యూజ్ చేసుకోవడం వల్ల మనకి ఈ షీల్డింగ్స్ అనేవి కాంక్రీట్ యూజ్ చేసుకుంటే మనకి గామా రేస్ అనేవి బయటికి రాకుండా సరౌండింగ్స్ కి వెళ్లకుండా ఉంటుందండి. అగైన్ ఇక్కడ ప్లాస్టిక్ తోటి మనం ఇంకొక షీల్డింగ్ అనేది తీసుకుంటే మనకి ఆల్ఫా ప్లస్ బీటా రేస్ అనేవి సరౌండింగ్స్ కి వెళ్ళవండి. అండ్ మోడరేటర్ యూజ్ చేసుకుంటాం కదండి. సో మోడరేటర్ మనకి మోడరేటర్ దేనికి, మోడరేటర్స్ కింద మనకి డిఫరెంట్ మెటీరియల్స్ ఏమేమి కన్సిడర్ చేసుకుంటాం అంటే గ్రాఫైట్, బెర్లియం అండ్ హెవీ వాటర్స్ కన్సిడర్ చేసుకుంటా ఉన్నాను కదండి. సో దిస్ ఈస్ ద రియాక్టర్ వెసల్స్ అండి. నెక్స్ట్ కూలెంట్ మనం ఇక్కడ పాస్ చేసుకోవడం వల్ల హీట్ ఎక్స్చేంజ్ అంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ హీట్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది కదండి. సో హీట్ ని మనం మినిమైజ్ చేసుకోవడం కోసం మనం కూలెంట్ అనేది యూస్ చేస్తాం. సో ఆల్రెడీ ఇక్కడ మనం డిస్కస్ చేసాం కదండి, కూలెంట్, లిక్విడ్, గ్యాసెస్, సాలిడ్స్ కన్సిడర్ చేసుకుంటాం కదండి. సో ఇక్కడ యూస్ చేసిన కూలెంట్ అనేది హాట్ కూలెంట్ అనేది హీట్ ఎక్స్చేంజర్ కి పాస్ అవుతుందండి. అగైన్ ఇక్కడ కంట్రోల్ రాడ్స్ యూస్ చేసుకోవడం వల్ల కంట్రోల్ రాడ్స్ అనేవి న్యూట్రాన్స్ యొక్క స్పీడ్ అనేది మనకి మినిమైజ్ చేస్తుందండి. సో మినిమైజ్ చేయడం వల్ల మనకి ఏ లార్జ్ అమౌంట్ ఆఫ్ హీట్ అనేది ప్రొడ్యూస్ అవ్వకుండా మనకి అక్కర్ అవుతుందండి. సో ఇక్కడ నుంచి ప్రొడ్యూస్ అవుతున్న స్టీమ్ ని అగైన్ మనకి టర్బైన్ కి పాస్ చేసుకొని మనకి ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ చేసుకోవచ్చు అండి. ఓకే, సో చూడండి, నెక్స్ట్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదండి. మనకి న్యూక్లియర్ రియాక్టర్స్ అనేవి డిఫరెంట్ టైప్స్ అని చెప్పేసి, థర్మల్ థర్మల్ రియాక్టర్స్ అండ్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్ అని చెప్పేసి. థర్మల్ రియాక్టర్స్ ఆర్ అగైన్ బ్రాడ్లీ క్లాసిఫైడ్ ఇంటూ డిఫరెంట్ క్లాసిఫికేషన్స్. వన్ ఆఫ్ ద క్లాసిఫికేషన్స్ ఏంటండి, ప్రెషరైజ్డ్ వాటర్ రియాక్టర్. ప్రెషరైజ్డ్ వాటర్ రియాక్టర్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ PWR. ఓకేనండి. సో ఇప్పుడు చూడండి, ప్రెషరైజ్డ్ వాటర్ రియాక్టర్ లో మనం ఇక్కడ రియాక్టర్ కన్సిడర్ చేసుకుంటామండి. సో ఆల్రెడీ మనకి న్యూక్లియర్ రియాక్టర్ వర్కింగ్ ప్రిన్సిపల్ చూసాం కదండి. సో దిస్ ఇస్ ద రియాక్టర్ అండి. ఓకే, సో మనకి హీట్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద రియాక్టర్ డ్యూ టు ద న్యూక్లియర్ ఫిజన్ అండ్ దెర్ ఈస్ అ చైన్ రియాక్షన్స్. సో మనకి ఇక్కడ ప్రొడ్యూస్ అవుతున్న హీట్ అనేది మనకి న్యూక్లియర్ ఫిజన్ అండ్ ఇట్ ఈస్ అ చైన్ రియాక్షన్ అనుకున్నాం కదండి. సో ద హీట్ జనరేటెడ్ ఇన్ ద రియాక్టర్ ఈస్ క్యారీడ్ అవే బై ద కూలెంట్ సర్క్యులేటెడ్ త్రూ ద కోర్. మనకి హీట్ ప్రొడ్యూస్ అవుతుంది అని కూలెంట్ అనేది సర్క్యులేట్ చేస్తుందండి కోర్ కి సర్క్యులేట్ కంటిన్యూషన్ గా సర్క్యులేట్ చేస్తూ ఉంటుంది. ద ప్రెషర్ ద పర్పస్ ఆఫ్ ద pressure equalizer is to maintain a constant pressure of 14 mega newton per meter square. సో ఇక్కడ మనకి ప్రెషరైజ్ వాటర్ రియాక్టర్ లో కాన్స్టెంట్ ప్రెషర్ అనేది అటైన్ చేసుకుంటామండి. సో కాన్స్టెంట్ ప్రెషర్ వచ్చేటప్పటికి 14 మెగా న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అండి. ఓకేనండి. సో దిస్ ఎనేబుల్స్ ద వాటర్ టు క్యారీ మోర్ హీట్ ఫ్రమ్ ద రియాక్టర్. సో ఇక్కడ మనం కాన్స్టెంట్ ప్రెషర్ అటైన్ చేయడం వల్ల మనకి వాటర్ అనేది మోర్ అమౌంట్ ఆఫ్ హీట్ టు ద రియాక్టర్ అనేది క్యారీ చేస్తుందండి. ద పర్పస్ ఆఫ్ ద కూలెంట్ పంప్ ఈస్ టు pump the coolant water under pressure in the reactor core. సో కూలెంట్ పంప్స్ అనేవి యూస్ చేసుకున్నాం కదండి. సో ఈ కూలెంట్ పంప్స్ యూస్ చేయడం వల్ల మనకి వాటర్ అనేది మనకి అండర్ ప్రెషర్ తోటి మనకి రియాక్టర్ కి పాస్ చేసుకుంటామండి. సో కమింగ్ టు వర్కింగ్ ప్రిన్సిపల్ అండి, మనకి రియాక్టర్ నుంచి మనకి హీట్ ప్రొడ్యూస్ అవుతుంది కదండి. సో హీట్ అనేది మనకి కూలెంట్ వాటర్ కింద ప్రైమరీ సర్క్యూట్ కి, దిస్ ఇస్ ద ప్రైమరీ సర్క్యూట్ అండి. సో వాటర్ యొక్క ప్రెషర్ ని మనం కాన్స్టెంట్ గా మెయింటైన్ చేస్తామండి. సో కాన్స్టెంట్ ప్రెషర్ అనేది వాటర్ అనేది హీట్ ఎక్స్చేంజర్ కి వెళ్తుందండి. సో ఇక్కడ మనకి లార్జ్ అమౌంట్ ఆఫ్ వాటర్ అనేది మనకి స్టీమ్ కింద కన్వర్ట్ అవుతుంది కదండి. సో స్టీమ్ అనేది మనకి టర్బైన్ కి సెండ్ చేస్తామండి. సో టర్బైన్స్ నుంచి మనకి జనరేటర్ ద్వారా ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అవుతుందండి. ఓకే, సో మనకి టర్బైన్స్ నుంచి కొంత ఆఫ్టర్ డూయింగ్ సమ్ అమౌంట్ ఆఫ్ వర్క్ మనకి కొంత స్టీమ్ అనేది మనకి కండెన్స్ చేసుకొని కూలింగ్ వాటర్ కింద యూస్ చేసుకుంటామండి. సో అగైన్ దిస్ కూలింగ్ వాటర్ అనేది మనకి బాయిలర్ ఆర్ హీట్ ఎక్స్చేంజర్ లో ఇన్పుట్ ఫీడ్ కింద పంపిస్తామండి. ఓకేనండి.
సో దిస్ ఈస్ ద కంటిన్యూషన్ ప్రాసెస్ అండి. దే ఆర్ టూ సర్క్యూట్స్, ప్రైమరీ సర్క్యూట్ అండ్ సెకండరీ సర్క్యూట్స్ అని, అండ్ టూ సర్క్యులేటింగ్ వాటర్ యూస్ చేస్తామండి. సో అగైన్ ఇక్కడ స్టీమ్ కింద కన్వర్ట్ అయిన హాట్ వాటర్ ని అగైన్ మనకి రియాక్టర్ కోర్ కి పాస్ చేసుకుంటామండి. సో ఇలా మనకి ప్రెషరైజ్డ్ వాటర్ రియాక్టర్ లో వాటర్ ని యూస్ చేసుకొని కంటిన్యూషన్ గా సైక్లిక్ అనేది ప్రొసీజర్ ఉంటుందండి. ఓకే, సో కాంపోనెంట్స్ చూడండి కన్సిడర్ చేసుకుంటే, దిస్ ఈస్ ద రియాక్టర్ వెజల్ అండి. నెక్స్ట్ దిస్ ఈస్ ద ఫ్యూయల్ ఎలిమెంట్స్, అంటే మనం న్యూక్లియర్ నేచురల్ యురేనియం కన్సిడర్ చేస్తా ఉన్నాం కదండి, ఫ్యూయల్ ఎలిమెంట్స్ అండి. నెక్స్ట్ దీస్ ఆర్ ద కంట్రోల్ రాడ్స్ విచ్ ఈస్ యూజ్డ్ టు కంట్రోల్ ద చైన్ రియాక్షన్. నెక్స్ట్ కంట్రోల్ రాడ్స్ ని మనం ఇమర్స్ చేసుకోవడానికి డ్రైవ్స్ యూస్ చేస్తా ఉన్నాం కదండి, సో దీస్ ఆర్ ద డ్రైవ్స్ అండి. నెక్స్ట్ దిస్ ఇస్ ద ప్రెషరైజర్ అండి. సో ఇక్కడ మనం కాన్స్టెంట్ ప్రెషర్ అనేది అటైన్ చేస్తామండి. నెక్స్ట్ దిస్ ఇస్ ద స్ట్రీమ్ జనరేటర్ అండి. స్ట్రీమ్ జనరేటర్ లో మనకు వాటర్ ని స్ట్రీమ్ కింద కన్వర్ట్ చేస్తుందండి. అండ్ సెవెంత్ వన్ ఈస్ ద మెయిన్ సర్క్యులేటింగ్ పంప్, అగైన్ మనకి రీసైకిల్ చేస్తుందండి. అగైన్ ఇక్కడ మనకి వాటర్ అనేది మనకి బాయిల్ అయ్యి స్ట్రీమ్ కింద కన్వర్ట్ అవుతుంది కదండి. సో మనకి ఆ ఫ్రెష్ స్ట్రీమ్ అనేది అగైన్ మనకి ఇక్కడ టర్బైన్స్ కి టర్బైన్స్ కి సెండ్ చేస్తామండి. ఓకేనండి. సో మనకి ఇక్కడ యూస్ చేస్తున్న ప్రెషర్ టర్బైన్స్ వచ్చేటప్పటికి లో ప్రెషర్ టర్బైన్స్, హై ప్రెషర్ టర్బైన్స్ అనేవి యూస్ చేస్తామండి. ఎందుకని స్టీమ్ అనేది హై ప్రెషర్ తోటి ఎంటర్ అవుతుంది కాబట్టి, హై టెంపరేచర్ తోటి హై ప్రెషర్ టర్బైన్స్ అనేవి యూస్ చేస్తామండి. సో హై ప్రెషర్ టర్బైన్స్ నుంచి వాటర్ అనేది లో ప్రెషర్ టర్బైన్స్ కి కన్సిడర్ అవుతుందండి. సో ఇక్కడ మనకి ప్రెషర్ అనేది రెడ్యూస్ అవుతుందండి. సో లో ప్రెషర్ నుంచి టర్బైన్స్ నుంచి మనం జనరేటర్ కి కపుల్ చేసుకొని మనకి ఎగ్జిస్టర్ దగ్గర నుంచి ఎలక్ట్రిసిటీ అనేది మనకి జనరేట్ చేసుకుంటామండి. అగైన్ ఇక్కడ టర్బైన్స్ నుంచి కండెన్సర్, దిస్ ఇస్ ద కండెన్సర్ అండి. సో టర్బైన్స్ నుంచి కొంత వర్క్ జరిగిన తర్వాత యూస్ చేస్తున్న వాటర్ ని మనం కూలింగ్ వాటర్ కింద యూస్ చేసుకుంటామండి. ఓకేనండి. సో ఇక్కడ మనకి కూలింగ్ వాటర్ ని పాస్ చేసుకొని హీట్ అనేది ఎక్స్చేంజ్ అవుతుంది. ఓకే, సో ఈ హాట్ టర్బైన్ అండ్ కూలింగ్ వాటర్ కింద హీట్ అనేది ఎక్స్చేంజ్ అయ్యి అగైన్ ఎలా కన్వర్ట్ అవుతుందండి, ఫీడ్ వాటర్ కింద కన్వర్ట్ అవుతుంది. ఈ ఫీడ్ వాటర్ ని పంప్ ని యూస్ చేసుకొని ఫీడ్ వాటర్ పంప్ కింద మనకి అగైన్ మనకి స్టీమ్ జనరేటర్ కి పాస్ చేసుకుంటామండి. సో స్టీమ్ జనరేటర్ కి పాస్ చేసుకునేటప్పుడు మనకి ఇక్కడ ఫీడ్ వాటర్ ప్రీ హీటర్ యూస్ చేస్తాం. ఎందుకని, ఆల్రెడీ ముందే మనం హీట్ చేసుకుంటే మనకి ఎఫిషియన్సీ అనేది ఇంక్రీజ్ అవుతుందండి. ఓకే, నెక్స్ట్ దిస్ ఇస్ ద థర్మల్ షీల్డింగ్ అండి. అంటే మనకి రియాక్టర్స్ నుంచి రేస్ అనేవి సరౌండింగ్స్ కి వెళ్లకుండా షీల్డింగ్ అనేది చేస్తామండి. ఓకే, సో దిస్ ఇస్ ద కాంక్రీట్ షీల్డింగ్ అండి. ఓకే, నెక్స్ట్ 19th కాంపోనెంట్ ఈస్ ద కూలింగ్ వాటర్ పంప్. అంటే మనకి సరౌండింగ్స్ నుంచి మనకి హీట్ ఎక్స్చేంజర్ లో పంప్ కూలింగ్ వాటర్ అండ్ స్టీమ్ కింద హీట్ ఎక్స్చేంజ్ అవ్వాలి కదండి. సో దానికోసం ఇక్కడ మనం కూలింగ్ వాటర్ అనేది మనకి రివర్స్ ఆర్ లేక్స్ నుంచి డైరెక్ట్ గా తీసుకుంటామండి. సో దిస్ ఈస్ ద ప్రెషరైజ్డ్ వాటర్ రియాక్టర్ అండి. ఓకే, నెక్స్ట్ స్కీమాటిక్ డయాగ్రామ్ తోటి రిప్రజెంట్ చేసామండి. సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం కదండి, ఫ్యూయల్ రాడ్స్, కంట్రోల్ రాడ్స్, రియాక్టర్ కూల్, హాట్ వాటర్ పాస్ చేసుకుంటాము అని చెప్పేసి. హాట్ వాటర్ స్టీమ్ కింద కన్వర్ట్ అయింది, హై ప్రెషర్ టర్బైన్ అండ్ లో ప్రెషర్ టర్బైన్ కింద కన్వర్ట్ అవుతుంది, పాస్ చేసుకుంటామండి. అగైన్ టర్బైన్స్ నుంచి కొంత అమౌంట్ ఆఫ్ స్టీమ్ ని మనం కూలెంట్ కింద యూస్ చేసేసుకొని వాటర్ కింద కన్వర్ట్ చేసుకొని మనకు వచ్చిన వాటర్ అనేది లో ప్రెషర్ వాటర్ అండి. సో లో ప్రెషర్ వాటర్ ని హై ప్రెషర్ వాటర్ కింద కన్వర్ట్ చేసుకోవడం కోసం పంప్ యూస్ చేసుకొని, పంప్ ద్వారా స్టీమ్ జనరేటర్ అండి. సో అగైన్ స్టీమ్ జనరేటర్ నుంచి వాటర్ ని పంప్ చేసుకొని కూల్ వాటర్ ని రియాక్టర్ లోకి పాస్ చేసుకుంటామండి. సో లో స్ట్రీమ్ నుంచి మనకి ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ చేసుకుంటామండి. దిస్ ద కంటిన్యూషన్ చైన్ రియాక్షన్స్ అండి. సో ఈ చైన్ రియాక్షన్స్ లో మెయిన్ మనకి 2 లూప్స్ అనేవి ఉంటుందండి, ప్రైమరీ లూప్ అండ్ సెకండరీ లూప్స్ అండి. ఓకే, సో ఇప్పుడు మనం కన్సిడర్ చేసుకుంటాం కదండి ఫ్యూయల్ రాడ్స్ అండ్ కంట్రోల్ రాడ్స్ అనేవి. సో మనకి మోడరేటర్ యూస్ చేస్తుంది గ్రాఫైట్ ఆర్ వాటర్ అనేది యూస్ చేస్తామండి, న్యూట్రాన్స్ అనేవి స్లో డౌన్ చేసుకోవడం కోసం. సో మనం ఇక్కడ యూస్ చేసిన న్యూక్లియర్ ఫ్యూయల్ వచ్చేటప్పటికి యురేనియం 235 అనేది ఫ్యూయల్ అనేది కన్సిడర్ చేస్తామండి. నెక్స్ట్ కంట్రోల్ రాడ్స్ కన్సిడర్ చేసుకుంటే, కంట్రోల్ రాడ్స్ వచ్చేటప్పటికి రేట్ ఆఫ్ రియాక్షన్స్ అనేవి మనకి ఇన్ ఆర్ అవుట్ ఆఫ్ ద రియాక్టర్స్ యూస్ చేసుకోవడం వల్ల మనకి రియాక్షన్స్ అనేవి మినిమైజ్ అవుతుందండి. సో ఇన్ కేస్ కంట్రోల్ రాడ్స్ అనేవి మనకి డౌన్వర్డ్ డైరెక్షన్స్ లో మూవ్ అవుతే రేట్ ఆఫ్ రియాక్షన్స్ అనేవి రెడ్యూస్ అవుతుందండి. అప్వర్డ్ డైరెక్షన్స్ లో మూవ్ అవుతే రేట్ ఆఫ్ రియాక్షన్స్ అనేవి ఇంక్రీజ్ అవుతుందండి. ఆల్ ఆర్ మూవ్డ్ ఇన్ మీన్స్ ద రియాక్షన్ అనేది షట్ డౌన్ అవుతుందండి. ఓకే, సో రియాక్టర్స్ అనేవి కంట్రోల్ రాడ్స్ అనేవి మూవ్డ్ ఇన్, మూవ్ అవుట్ ఆర్ ఆల్ ఆర్ మూవ్డ్ ఇన్ అండి. ఓకేనా, అన్ని ఒకేసారి మనకి ఇమ్మర్స్ చేస్తే రియాక్టర్స్ అనేవి స్లో అయిపోతుందండి. నెక్స్ట్ కంట్రోల్ రాడ్స్ హియర్ వీఆర్ యూజింగ్ ఆర్ బోరాన్ ఆర్ కాడ్మియం దట్ కెన్ అబ్జర్వ్ ద న్యూట్రాన్స్ అనేవి అబ్జర్వ్ చేస్తుందండి. ఓకే, అండ్ కమింగ్ టు మనకి స్టీమ్ అనేది టర్బైన్స్ లో డ్రైవ్ చేసుకునేటప్పుడు ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకోవడం కోసం ఇక్కడ మనకి 2 టర్బైన్స్ అనేవి యూస్ చేస్తా ఉన్నాం కదండి. సో హై ప్రెషర్ టర్బైన్స్ అండ్ లో ప్రెషర్ టర్బైన్స్ అనేవి యూస్ చేస్తాం. సో ఇక్కడ మనకి ప్రెషర్ అనేది మినిమైజ్ చేసుకోవడం
స్టీమ్ అనేది హై ప్రెషర్ వస్తుంది కదండి. సో ప్రెషర్ ని మనం రెడ్యూస్ చేసుకొని లో ప్రెషర్ టర్బైన్స్ కింద సెండ్ చేసుకొని అక్కడ మనకి ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ చేసుకుంటామండి. ఓకే.